హాయ్! వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ లలిత. ఈరోజు నేను చెప్పబోయే కథ రూ. 1,00,000 విలువ చేసే స్మార్ట్ ఫోన్ కథ అయితే కాదు. మా అమ్మ దగ్గర ఉన్న ఒక పాత కీప్యాడ్ ఫోన్ గురించి. ఇక కథలోకి వెళ్తే అమ్మ జ్ఞాపకం ఆ పాత కీప్యాడ్ ఫోన్. నేను పట్నంలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌ని. నా ప్రపంచమంతా స్మార్ట్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల చుట్టూ తిరుగుతుంది. ఈ సంక్రాంతికి నేను ఇంటికి వెళ్ళినప్పుడు మా అమ్మ చేతిలో ఉన్న పాత కీప్యాడ్ ఫోన్ చూసి నాకు చాలా విసుగ్గా అనిపించింది. వెంటనే అడిగేశాను, అమ్మా ఏంటిది? ఇంకా డబ్బా ఫోన్ పట్టుకొని తిరుగుతున్నావా? దాని బటన్లు చూడు ఎంతగా అరిగిపోయాయో, నల్లగా అయిపోయాయి. నీకు ఏ నంబర్ కావాలో కూడా సరిగ్గా కనిపించట్లేదు. పద, ఇప్పుడే టౌన్కి వెళ్ళి నీకు ఒక మంచి స్మార్ట్ ఫోన్ కొనిస్తాను. అందులో నా ఫోటోలు, వీడియోలు కూడా నువ్వు చూసుకోవచ్చు అన్నాను కాస్త విసుగ్గా. అప్పుడు అమ్మ ఫోన్ని తన కొంగుతో మెల్లిగా తుడుస్తూ నా వైపు చూసి చిన్నగా నవ్వింది. వద్దురా నాన్న, ఈ స్మార్ట్ ఫోన్లు నాకెందుకు? ఈ బట్టలు అరిగిపోయాయి అంటే కారణం నువ్వేరా. నువ్వు పట్నం వెళ్ళిన కొత్తలో నీ గొంతు వినాలని తప్పించిపోయి రోజుకి 100 సార్లు నీ నెంబర్లు నొక్కిన గుర్తులు నాన్నవి. ఈ బటన్లు నొక్కుతుంటే నీ చెయ్యి పట్టుకున్నంత హాయిగా ఉంటుందిరా నాకు. ఈ ఫోటోలు ఫోన్లో చూసుకోవడం కాదురా, నువ్వు క్షేమంగా ఉన్నావని ఈ ఫోన్లో విడమడే నీ మాట చాలు మనసుకి హాయిగా ఉంటుంది. ఈ వయసులో ఇంతకన్నా నాకు ఇంకేం కావాలి అన్నది అమ్మ. అమ్మ మాటలు విన్నాక నా గొంతు మోగబోయింది. నేను లక్షల రూపాయల ఫోన్ వాడినా అమ్మ పాత ఫోన్లో అరిగిపోయిన బటన్ వెనకాల నా మీద దాచుకున్న ప్రేమ ముందు నా సంపాదన వెలవెలబోయింది. అదండి, అమ్మ ప్రేమ ముందు మనం సంపాదించే లక్షల కోట్లు ఎప్పటికీ సరితూగవు కదా. ఈ వీడియోని మీకు నచ్చితే లైక్ చేయండి. వెంటనే వీడియోని మీ అమ్మకి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం వాయిస్ ఆఫ్ లలిత ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ మర్చిపోకండి. ఉంటాను మరి.